వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రైతులు పెద్దపేట వేస్తున్నా చెప్తుందే కానీ ఇంతవరకు కూడా రైతులకి గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి రైతులకు ఏ ఒక్కరికి కూడా అందవలసినటువంటి ఎటువంటి పరికరాలు కానీ వాళ్ళకి అందవలసినటువంటి నిధులు కానీ వాళ్ళకి అందవలసినటువంటి ఎరువులు కానీ ఏవి కూడా అందట్లేదు అంటే ఈ వైసీపీ శ్రేణులంతా ఈ కలెక్టరేట్ వద్దకు వచ్చినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడడానికి మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరి తెలుసుకునే ప్రయత్నం చేశారు. చెప్పండి సార్, చూసుకుంటే రైతుల పట్ల ఎటువంటి వివక్షతో ముందుకెళ్తుంది, రైతులకి ఎటువంటి మోసం చేస్తుంది ఏంటి? చంద్రబాబు నాయుడు రైతుల మీద వివక్ష, రైతు అంటే పండగ, వ్యవసాయం అంటే దండగానే మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు నిరంతరం కూడా మాట్లాడే పరిస్థితి. ఇవాళ కూడా చంద్రబాబు నాయుడు ఏదైతే రైతులకు సంబంధించినంత వరకు కూడా అన్నదాత సుఖీభావ ఏదైతే చెప్పారో అన్నదాత సుఖీభావాన్ని పెట్టి మరి మీ సూపర్ 6 ఇచ్చామని చెప్పుకున్న పెద్దలు కొంతమంది నాయకులు చెప్పుకుంటున్నారు. సూపర్ 6 సంబంధించినంత వరకు కూడా ఇవాళ సంవత్సరానికి 20,000 ఖరీఫ్ సీజన్కి ఇవ్వాలి, 20,000 ఖరీఫ్ సీజన్కి ఇవ్వాలి, ఇవాళ 20,000 సీజన్కి ఇవ్వాలి, అది ఇవ్వలేదు. ఇంకా 5,000 ఒకసారి కొంతమందికి పడ్డది, కొంతమంది 2,000 పడ్డది, కొంతమంది 2,000 పడ్డది, కొంతమందికి 7,000 పడ్డది. అది ఎక్కడ కూడా అన్నదాత సుఖీభావ ఇచ్చామని చెప్పుకోవడానికి ఫోటోలో పెట్టే కార్యక్రమం తప్పించి ఎక్కడ కూడా అన్ని సూపర్ 6 సంక్షేమ కార్యక్రమాన్ని కూడా అరాకొర సాగుతున్న కార్యక్రమాలు తప్పించి ఎక్కడ కూడా జరగట్లేదు. ఇవాళ రైతులకు సంబంధించినంత వరకు కూడా యూరియా ప్రధానమైంది, వ్యవసాయానికి వరికి ప్రధానమైంది యూరియా. అటువంటిది వరి దమ్ములు పడుతున్నాయి, యూరియా ఎరువులు నాటే కార్యక్రమం జరుగుతుంది కనుక విత్తనాలు నారు పోస్తున్నారు కనుక నారుకు సంబంధించిన యూరియా ఉండాలి. దానికి సంబంధించి యూరియా ఈ జిల్లాకు సంబంధించింది 50% వరకు జిల్లాకు వచ్చింది, ఇంకా 50% వరకు రావాలి. అరాకొరగా వచ్చే పరిస్థితి అక్కడ కనిపిస్తామన్నా తప్పించి ఎక్కడ కూడా యూరియా ఇచ్చే పరిస్థితి లేదు. అందుకని చెప్పేసి ఇవాళ జిల్లా కలెక్టర్గా జిల్లా అంతా యంత్రాంగం అంతా వెళ్ళి మేము మాట్లాడడానికి ఇవాళ వచ్చామని చెప్పి తెలియజేస్తాం. యూరియా వరకు డీ పట్టా ల్యాండ్లకు ఇవ్వట్లేదు, ఫారెస్ట్ ల్యాండ్కి ఏదైతే పట్టాలు గతంలో ఇచ్చామో ఇచ్చిన పట్టాలకి ఎక్కడ కూడా యూరియా ఇచ్చిన పరిస్థితి లేదు. ఇవాళ యూరియా కొనాలంటే బ్లాక్ మార్కెట్ జరుగుతుంది. యూరియా కొనాలంటే మీకు డిఏపి కొనమంటున్నారు, గుళుకులు కొనమంటున్నారు, వేపిండి కొనమంటున్నారు. లేదు అదనంగా డబ్బులు ఇస్తే కానీ యూరియా ఇచ్చే పరిస్థితి లేదు ఇవాళ ప్రభుత్వం. అలాగే అది రైతులు అలాగే దానికి సంబంధించినంత వరకు కూడాను ఇవాళ ఏదో వ్యవసాయానికి సంబంధించిన కూడా ఎక్కడ కూడాను సరిగ్గా ప్రాపర్గా యూరియా ఇవ్వని పరిస్థితి కనుక దాని మీద మరి పోరాటం చేసి తప్పకుండా యూరియాని ఇప్పించే పరిస్థితి చేసే కార్యక్రమం చేస్తున్నాం. ఇక్కడ సూపర్ 6 ఎక్కడ అమలు జరగలేదు. ఇవాళ పెన్షన్ సంబంధించి పెన్షన్లు ఇచ్చామని చెప్తున్నారు తప్పించి ఏది భర్తలు చనిపోయిన వాళ్ళకి భార్యలు పెన్షన్లు ఇచ్చామని చెప్తున్నారు కానీ అది కూడా సక్రమంగా ఎక్కడ కూడా అందలేదు. అది అరాకొర అందింది, దాన్ని ఇంకా వాయిదా చేసే కార్యక్రమం జరుగుతుంది కనుక ఇటువంటి కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. అందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. అంటే ముఖ్యంగా చూసుకుంటే ఉమ్మడి విజయనగరం జిల్లా సంబంధించిన ఇరిగేషన్ పరంగా చూసుకుంటే ఎన్నో నదులు ఉన్నాయి, ఎన్నో ప్రాజెక్టులు ఉన్నాయి. ఈరోజు చూసుకుంటే చివరి ప్రాంతాలు ఇప్పటికి కూడా ఆ యొక్క వాటర్ అయితే అందరి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. దీని పట్ల చూస్తూ మరొక పక్క కూటమి ప్రభుత్వం అయితే మేము మొత్తం అంతా క్లీన్ చేస్తాం, జంగిల్ క్లీన్ చేస్తామని చెప్తున్నారు. అంతవరకు ఏం కనిపించలేదు. దీన్ని ఏ విధంగా చూడాలి? వర్షాలు పడవు, అయితే వర్షాలు ముందు పడిపోయాయి. ఏదైతే దమ్ములు పట్టాలి, విత్తనాలు నారు పోయాలనే టైం కన్నా ముందు పడిపోయాయి. వేసిన తర్వాత ఇప్పుడు వర్షాలు లేక జొన్న కోసం విత్తనాల కోసం ఎదురు చూస్తున్నారు రైతాంగం అంతా. ఇబ్బంది పడుతుంది రైతాంగం. ఎక్కడ డ్యామ్ మీరు అన్నట్టు ఎక్కడ కూడా తోటపల్లి కాలువని క్లియర్ చేసామని చెప్తున్నారు, అది సక్రమంగా రాని పరిస్థితి ఉంది. అలాగే మరి జలాశయాలు ఎక్కడ కూడా మరి నిండుకోలేదు. వాటికి సంబంధించినంత వరకు కూడా రైతుకి ఈ సంవత్సరం వ్యవసాయం అనే దాని మీద వచ్చేసరికి పండుద్దా లేదా అనేది ఒక అధైర్యంతోనైతే రైతులు అయితే ఉన్నారు. అంటే ముఖ్యంగా చూసుకుంటే నిన్న కూడా చూసుకుంటే ఏదైతే కూటమి నాయకులు ఒక జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు కూడా గత ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూడలేదు, ఏదైనా చేస్తుంటే మీ చర్చకి సిద్ధమంటూ పిలుపునిస్తున్న నేపథ్యం దీన్ని ఏ విధంగా చూడాలి? నేను ఎక్కర్లేదు, ఆయన ఎక్కడ రమ్మన్నా ఆయన కార్యకర్తలు ఎవరు వచ్చినా మేము వస్తాం, లేదు మా కార్యకర్తలు ఎవరిని పంపించమని వస్తాం. ఎక్కడికైనా సిద్ధం. జిల్లా అభివృద్ధి గురించి కానీ, లేదు సూపర్ 6లో మేము సక్సెస్ చేస్తామని చెప్పిన దాంట్లో కానీ, లేదు వ్యవసాయానికి యూరియా సక్రమంగా ఇచ్చామని దాంట్లో కానివ్వండి. ఎక్కడ చూసినా ఇవాళ సొసైటీ ప్రెసిడెంట్లు మా జిల్లా అంతా కూడా సొసైటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ సొసైటీ ప్రెసిడెంట్లు ఉన్నారు. ఇప్పుడు అరకొర ఎక్కడో నామినేట్ చేస్తాను. వాళ్ళకి యూరియా దొరక మమ్మల్ని అడుగుతున్నారు యూరియా కావాలని. కనుక మరి అక్కడ వాళ్ళు ఇచ్చిస్తే మరి మమ్మల్ని ఎందుకు అడుగుతారని చెప్పి మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే ఒకటే చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అయితే జిల్లాకి అయితే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరగలేదంటూ మరొకటి చెప్పుకొస్తున్నారు. ఏదైతే రైతుల పట్ల అయితే మాత్రం రైతులకు ఇచ్చినటువంటి హామీలు కూడా ఏది కూడా నెరవేర్చలేదంటూ కూడా ఈ యొక్క క్రమంలో చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపి ఇదే క్రమంలో వైసీపీ నేతలంతా కూడా ఈరోజు కలెక్టర్కి అయితే మెమోరాండం ఇచ్చినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే జిల్లాలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా గత ప్రభుత్వంలో జరిగాయి, ఈ ప్రభుత్వంలో ఏమీ జరగలేదంటూ కూడా మరొక చేస్తున్న చర్చకి మేము సిద్ధం అంటూ మరొక అయితే మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ చెప్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, టీవీ విజయనగరం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో.
సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.